అందరికీ నమస్కారం. ఇది నేల ములక్కాయ అంటే ముల్ల వంకాయ అంటారు. చిన్న వంకాయ, ఇది వంగ ఫ్యామిలీ. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయ ఇలా కోసి గింజలన్నీ తీసి ఎండబెట్టి దాచుకుంటారు. వేరే పనికి వాడతారు. అందులో ఎందుకంటే గింజల్లో ఎక్కువ ఆల్కలైడ్స్ ఉంటాయట, అందుకని ఎక్కువ గింజలు తింటారు అనమాట. ఈ తొక్కల్ని మామూలుగా కూర వండు తింటారు. తొక్కల్ని ఫ్రెష్ తొక్కల్ని కూర వండు తింటారు. ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు తింటారు. అలా తినడం వల్ల ఏంటంటే ఈ దగ్గులు, జలుబులు, కఫాలు రావు ఈ సీజన్ అంతా. అందుకే ఏ ఋతువులో ఏం తినాలో ప్రకృతి ఆ ఋతువులో అవి మనకు అందిస్తామట. అందుకని ఋతుచర్య అంటాం మనం. ఆ ఋతుచర్య ఏంటంటే ప్రకృతి ఆ ఋతువులో ఏం పండు ఇచ్చింది, ఏం కూర వచ్చింది, ఏం కాయకూర ఇచ్చింది, ఏం దుంప ఇచ్చింది అని అవి తిన్నాం అనుకోండి, అది ప్రకృతి ధర్మం. అంటే ప్రకృతి దగ్గరగా జీవించడం అంటే అదే. వీళ్ళు ఇంకా తెలివితేటలు ఏం తెలుసండి, ఈ చక్కగా మళ్ళీ ఉండవు సీజన్లో అని చెప్పేసి వేసవకాలం ఉంటాయి, వర్షాకాలం వచ్చేటప్పుడు అన్నీ అయిపోతాయి. అందుకని గింజలు తీసి గింజలు ఎండబెట్టి దాచుకుంటారు. వేరే ఈ తొక్కలు కూడా ఎండబెట్టి దాచుకుంటారు ఒడియాల్లాగా. మనం ఒడియాలు ఎలా దాచుకుంటాం, ఉప్పులో ముక్కలు వేయని అలా వీటిని ఎండబెట్టి దాచేసుకుంటారు. దాచుకుని డబ్బాలు వేసుకుంటారు. ఈ వర్షాకాలం అది శీతాకాలంలో ఏమవుతుంది, మనకు దగ్గు, జలుబు, కఫాలు ఉంటాయి. మామూలుగా ఉన్నా లేకపోయినా ఆ చలికి తట్టుకోవడానికి ఏం చేస్తారు, ఏ కూర అనుకుంటే ఆ కూరలో 4 పడేస్తారు. పడేసి యాడ్ చేస్తారు అన్నమాట. యాడ్ చేయడం శరీరానికి వేడి పుట్టి ఈ కఫం అది తయారవ్వకుండా ఆ చలికి తట్టుకుండా చేస్తుంది. ఏదైతే చలికాలం ఉందో ఆ కాలంలో, వర్షాకాలంలో దగ్గు, కఫాలు రాకుండా చేస్తామన్నమాట. మామూలుగానే దీనికి కంటకారి అంటారు, ఆయుర్వేదంలో వాకుడు అంటారు. ఆయుర్వేద ప్రకారంగా దీని ప్రాపర్టీస్ ఏంటంటే దగ్గు, కఫతత్వాన్ని తగ్గించేది గుణం ఇందులో ఉంది. కాబట్టి అలా ప్రతి సీజన్ని వాళ్ళు ఏముందో అది వాడతారు. కాబట్టి ఆయనకి ఏం పెద్దగా జబ్బులు రావు. మనం తుమ్మొత్తే పిల్లల సంగతి పారిపోతాం ఐసీయూలకి.